ఓకే. హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం మినిమం థియరమ్ డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో ఫస్ట్ వన్ రోల్స్ డిస్కస్ చేసాం, తర్వాత లెగ్రాంజెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, కాషీస్ మీన్ వాల్యూ థియరమ్. ఓకే, మొత్తం 3 ఉంటాయి: రోల్స్, లెగ్రాంజెస్, కాషీస్. రోల్స్, లెగ్రాంజెస్ ఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ డిస్కస్ అబౌట్ ద థియరమ్ కాషీస్ మీన్ వాల్యూ థియరమ్ డిస్కస్ చేద్దాం. ఆ కాషీ మీన్ వాల్యూ థియరమ్ ఏంటి, అందులో మనకు ఇచ్చిన డేటా ఏంటి, అదే కండిషన్స్ ఏంటి, మనం ఇక్కడ ఏమి యూజ్ చేయాలి, ఏ థియరమ్ మీద బేస్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ స్టేట్మెంట్ అనేది. స్టేట్మెంట్లో వాడు ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ అనదర్ మ్యాపింగ్ జీ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ మ్యాపింగ్స్, 2 మ్యాపింగ్స్ వాడు ఇచ్చాడు. ఫస్ట్ ఎఫ్, సెకండ్ వన్ ఏంటమ్మా జీ అని ఇచ్చాడు. Such that first condition f comma g both mappings kada, f comma g are continuous on closed AB and f comma g are derivable on open interval a comma b and g dash of x must be not equal to 0 for all x belongs to open interval a comma b. Third condition, g dash of x is must be not equal to 0. Okay, అయిందనుకోండి. Then there exists C belongs to open interval a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. అది స్టేట్మెంట్. మనం ఏం చేయాలంటే, ఒక c అనే ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b మైనస్ g of a అని మనం ప్రూవ్ చేయాలి. అది థియరం. ఓకేనండి. కాబట్టి ఇది మనం లెగ్రాంజ్ థియరంలో ఇది కూడా సేమ్ అలా వస్తుంది. లెగ్రాంజ్ థియరంలో ఏంటి, ఒకటే మ్యాపింగ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 మ్యాపింగ్స్ ఉన్నాయి. అక్కడ ప్రూఫ్లో ఒక 5 అనే మ్యాపింగ్ మనం డిఫైన్ చేసాం. ఓకేనా, ఎఫ్ని ఇంక్లూడ్ చేస్తూ మ్యాపింగ్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఒక 5 మ్యాపింగ్ డిఫైన్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఎఫ్ అండ్ జీ అనమాట. 2 మనం ఇంక్లూడ్ చేస్తూ ఒక మ్యాపింగ్ డిఫైన్ చేద్దాం అన్నమాట. ఓకే, సరే ఎలా ఉంది చూద్దాం ఒకసారి ప్రూఫ్ అనేది. ఫస్ట్ వన్ ప్రూఫ్. ఫస్ట్ వన్ డిఫైన్ ఏ మ్యాపింగ్. డిఫైన్ ఏ మ్యాపింగ్. ఏంటా మ్యాపింగ్, 5 రాస్తా అన్నమాట. 5 ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్. అది ఎలా ఉండాలంటే సచ్ దాట్ ఏంటమ్మా మ్యాపింగ్ 5 కదా. సో ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఏంటమ్మా అది, ఫై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి వేర్, ఇక్కడ చూడండి ఒకసారి, కే అనే వాల్యూ ఉంది. కే ఈజ్ ఏంటి మీనింగ్, ఇక్కడ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. కే ఈజ్ ఏంటమ్మా ఇక్కడ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ మరొకటి ఏం తీసుకోవాలి వాల్యూ అంటే విత్ కండిషన్. ఏంటా కండిషన్ అంటే ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని తీసుకున్నాం. ఓకేనమ్మా, అది మ్యాపింగ్. చూడండి, డిఫైన్ ఏ మ్యాపింగ్ 5 ఫ్రమ్ క్లోజ్డ్ ఏబీ టు ఆర్ సచ్ దట్ ఎలా ఉంది వాల్యూ, ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ వస్తాను కావాలంటే. ఓకే, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ విత్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని ఇచ్చాడు. అది మ్యాపింగ్. ఓకేనమ్మా, సరేనా. అయితే మీరు ఫస్ట్ వన్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుందంటే, మనకు ఉన్న కండిషన్ ఏంటి, ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని ఇచ్చాడు. ఓకే, మరి ఫై ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అండ్ జీ ఆఫ్ ఎక్స్ అయినా. మరి ఫై ఆఫ్ ఏ ఎంత అవుతుంది వాల్యూ, ఓకే, రీప్లేస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ ప్లస్లో ఏ రాస్తారు అంటే ఎంత వస్తుంది వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సెకండ్ వన్ ఇదేంటి వాల్యూ, ఎఫ్ ఆఫ్ బి ప్లస్
కే ఇంటూ జీ ఆఫ్ బి అని వస్తుంది. ఓకే, నేను ఏం చేసిన వాల్యూ అంటే ఫస్ట్ వన్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ అలా ఉంచేసి ఎఫ్ ఆఫ్ పంపిస్తే మైనస్ అయిపోతుంది, కే ఇంటూ జీ ఆఫ్ ఇట్ వస్తే మైనస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి బి కదా, ఓకే, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని వస్తుంది. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, దీన్ని ఏం చేశారంటే మైనస్ కామన్ తీసేస్తే మైనస్ కే కామన్ తీశాను, మైనస్ కే కామన్ తీస్తే జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని వస్తుంది. ఎస్ క్లియర్? మీరు ఇక్కడ సింపుల్గా కే వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎంత చెప్పండి యాక్చువల్గా అయితే మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. అది రేషియో ఫార్మేట్లో వస్తుంది. ఓకేనా? అంటే ఏ ఫార్మేట్లో ఉంది వాల్యూ ఇక్కడ పీ బై క్యూ ఫార్మేట్లో వస్తుంది. పీ బై క్యూ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఏముండాలి అక్కడ క్యూ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి ఇక్కడ కూడా కే మైనస్ కే వాల్యూ కావాలంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి జీ ఆఫ్ ఏ వాల్యూ వస్తుంది. మరి డినామినేటర్ వాల్యూ ఉంది జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వాల్యూ వస్తుంది. మరి మైనస్ కే వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలంటే జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ కంపల్సరీగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అవుతుందా కాదో మనకు తెలియదు విషయాన్ని. కాబట్టి మనం వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తామంటే ఇఫ్ సపోజ్ జాగ్రత్త వినండి, ఇఫ్ నేను జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాను. చూద్దాం ఎలా అవుతుందో ఒకసారి. అది ఈక్వల్ 0 అవ్వాలి రూల్ ఏం లేదు, నాట్ ఈక్వల్ 0 రూల్ ఏం లేదు. ఇన్ కేస్ ఈక్వల్ 0 అయితే అప్పుడు మైనస్ కే డస్ నాట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే వెరిఫై చేద్దాం. ఎలా వెరిఫై చేద్దామంటే ఇఫ్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే అది ఏమవుతుంది మనకు తెలియాలి కదా వాల్యూని. ఓకే, అప్పుడు ఏమొస్తుంది వాల్యూ అంటే జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అయిపోతుంది. ఎందుకంటే ఈక్వల్ 0 కదా, సరే 0 అవుతుంది. మరి చూడండి ఒకసారి వాల్యూ తీరం ఏమన్నాడు, రెండు ఫంక్షన్లు. ఇక్కడ జీ చూసారా, జీ ఉంది, ఇక్కడ జీ ఇచ్చాడు, ఇక్కడ కూడా జీ అని ఇచ్చాడు. కాబట్టి జీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ జీ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి. సారీ ఇది ఓపెన్ ఇంటర్వల్, ఓకే, ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అని ఇచ్చాడు. అంటే జీ కంటిన్యూస్ అవుతుంది, జీ డిరైవబుల్ అవుతుంది, ఇంకోటి ఏముంది జీ ఆఫ్ ఏ ఈక్వల్ జీ ఆఫ్ బి అయింది. మొత్తం 3 కండిషన్ ఉన్నాయా అంటే ఏంటి ఇప్పుడు బై యూజింగ్ ఏంటంటే జీ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. అంటే జీ అనేది ఇక్కడ రోల్స్ మీన్ వాల్యూ థియరం కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే దేర్ ఫోర్ జీ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. ఓకే, ఇప్పుడు జీ అనేది ఏంటి ఇక్కడ రోల్స్ మీన్ వాల్యూ థియరం కండిషన్ని సాటిస్ఫై చేసింది. కాబట్టి ఏమవుతుంది వాల్యూ అంటే బై ఓకే రోల్స్ మీన్ వాల్యూ థియరం దేర్ ఎగ్జిస్ట్ ఒక పిఎన్ ఎలిమెంటు ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ అప్పుడు కండిషన్ ఏమవుతుంది వాల్యూ జీ డాష్ ఆఫ్ పి ఈక్వల్ టు 0 వస్తుంది. జీ డాష్ ఆఫ్ పి ఈక్వల్ టు 0. బట్ మన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏబీ అన్నాడు. బట్ మనకు వచ్చింది ఏంటి ఇక్కడ జీ డాష్ ఆఫ్ పి ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఫ్రమ్ కండిషన్ నెంబర్ 3 ఏమవుతుంది ఇప్పుడు ఫ్రమ్ కండిషన్ నెంబర్ 3 విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ ఓకేనా. మరి కాంట్రడిక్షన్ రావడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటి ఇఫ్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈక్వల్ 0 తీసుకుంటే రాంగ్ అని వచ్చింది. అప్పుడు ఏం తీసుకోవాలి అక్కడ దేర్ ఫోర్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ కంపల్సరీగా ఏమవుద్ది నాట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకేనమ్మా, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఏమవుతుంది కంపల్సరీగా నాట్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఇప్పుడు ఏమో ఫైనల్గా ఏమవుతుంది వాల్యూ మనం కే డిఫైన్ చేసి వచ్చా మైనస్ కేనే. ఎందుకంటే అప్పుడు మైనస్ కే డిఫైన్ అయిపోతుంది. ఎందుకంటే వాల్యూ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ 0 అయిపోయిందిగా. అంటే డినామినేటర్ వాల్యూ మస్ట్ బి నాట్ ఈక్వల్ 0. దేర్ ఫోర్ ద మైనస్ కే ఈజ్ ఎగ్జిస్ట్. దేర్ ఫోర్ అప్పుడు దట్ ఎంప్లాయిస్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై
జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఓకే, అది మీరు ఈ ఈక్వేషన్ ఉండగా రాసుకోండి. ఓకే, మనకి ప్రూఫ్లో ఆర్హెచ్ పార్ట్ ఓకే. ఇంక ఎల్హెచ్ పార్ట్స్ ఏముంది? ఎల్హెచ్ పార్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి కావాలి. దాని వాల్యూ అంతా కూడా మైనస్ కింద ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎఫ్ అనేది ఇచ్చాడు కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబీ అని ఇచ్చాడు, ఎఫ్ కామా జీ అనేది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే ఇక్కడ రాస్తాను వాల్యూ ఎఫ్ ప్లస్ కే ఇంటూ జీ. ఓకేనా, డైరెక్ట్ రాస్తాను వాల్యూ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. మరి ఎఫ్ ప్లస్ కేజీ కంటిన్యూస్ అయిందనుకోండి, 5 కూడా ఏమవుతుంది ఇక్కడ కంటిన్యూస్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ 5 ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏముంది వాల్యూ ఎఫ్ ప్లస్ కే ఇంటూ జీ ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నాడు. డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సో మరి ఎఫ్ ప్లస్ కేజీ డెరైవబుల్ అయితే మరి 5 కూడా ఏమవుతాం అక్కడ డెరైవబుల్ అయిపోతుంది. సో డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే 5 ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ 5 ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి. నెక్స్ట్ వన్ మీరు మ్యాపింగ్ డిఫైన్ చేశారు 5 అని మ్యాపింగ్ విత్ కండిషన్ ఏముంది ఇక్కడ రాసి చూడండి కండిషన్ దిస్ కండిషన్. ఓకే, ఏంటి కండిషన్ అంటే ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అన్నాడు. అండ్ మరో కండిషన్ ఏముందంటే ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని ఇచ్చాడు. అంటే 5 ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, 5 ఈజ్ ఎ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఏబి అండ్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి. దీస్ ఆర్ ది కండిషన్స్ ఆఫ్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. Therefore 5 satisfies Rolle's mean value theorem. Therefore 5 satisfies Rolle's mean value theorem. ఓకే, అప్పుడు ఏమవుతుంది కండిషన్ దేర్ ఎగ్జిస్ట్ ఒక సిఎన్ ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ ఏబిలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఏమొస్తుంది వాల్యూ 5 డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. అది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ వన్ మీరు మ్యాపింగ్ డిఫైన్ చేసినప్పుడు వాల్యూ రాశారు. ఏంటో వాల్యూ అంటే ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని ఇక్కడ రాశారు చూసారా, అదనమాట. ఇప్పుడు అదే తీసుకున్న వాల్యూని దీని డెరివేటివ్ ఎంత అవుతుందని ఇప్పుడు 5 డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఫర్ ఆల్ ఏంటి వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని 5 ఎక్స్లో ఉంది కదా దాన్ని సిలో కన్వర్ట్ చేసేయండి. సో ఇప్పుడు ఎంత వస్తుంది వాల్యూ అంటే 5 డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఇక్కడ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అని వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2లో 5 డాష్ ఆఫ్ సి ఈక్వల్ 0 కదా, కాబట్టి ఎల్హెచ్ వాల్యూ 0 అయిపోతుంది. ఇంక రిమైనింగ్ ఏముంటుందమ్మా అక్కడ అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫ్రమ్ ఈక్వేషన్ 2 అనమాట, ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి. ఓకే, ఇప్పుడు చెప్పండి మరి మైనస్ కే వాల్యూ ఎంత వస్తుందని ఇక్కడ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి అని వస్తుంది. ఓకే, మరి ఈక్వేషన్ నెంబర్ 1లో చూడండి నేను ఇచ్చాను ఇక్కడ మైనస్ కే ఏంటి వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. దాని వాల్యూ కే వెనసే కదమ్మా, ఇప్పుడు మైనస్ కే నుంచి రీప్లేస్ చేస్తారు వాల్యూ. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఎంత వస్తుంది వాల్యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి అమ్మది ఫ్రమ్ ఈక్వేషన్ బ్రాకెట్లో వస్తారు ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. దేర్ ఫోర్ ఫైనల్గా ఏమొచ్చింది వాల్యూ దేర్ ఎగ్జిస్ట్ ఒక సిఎన్ ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ద థీరం. అదే మనం ప్రూవ్ చేయాలి కదా అక్కడ. దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెనింగ్ సైజ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఓకేనా? దిస్ ఈజ్ ద థీరం. ఎస్, ఓకేనమ్మా, అది థీరం. చూసారా? ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ ఈ మ్యాపింగ్ అంటే థీరం ప్రూవ్ చేయడం మనం ఏం ఇచ్చేసాం ఇక్కడ కూడా ఒకసారి రాసాం ఆర్ఎంటీ మీనింగ్ ఏంటి, రోల్స్ మీన్ వాల్యూ థియరం. ఓకే, జీ సాటిస్ఫైస్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. ఇక్కడ కూడా రోల్స్ థియరం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ థియరం ఏంటి, ద ఎంటైర్ థియరం ఈజ్ బేస్డ్ ఆన్ ద రోల్స్ థియరం. రోల్స్ మీన్ వాల్యూ థియరమే బేస్ అవుతుంది. కాబట్టి ఏంటి, లగ్రాంజెస్కి కాష్ రెండింటి కూడా రోల్సే బేస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అది బాగా మనకు అది గ్రిప్లో ఉండనమాట. ఓకే, క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ద థియరం. కాషిస్ మీన్ మొత్తం 3 థియరమ్స్, రోల్స్, లగ్రాంజెస్, కాషిస్. ఈ మూడింటిలో కంపల్సరీ ఒక ఎస్ఏ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. ఓకేనా? మెయిన్ ఎగ్జామినేషన్లో ఒక ఎస్ఏ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. 90% రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, క్లియర్? ఓకే, థ్యాంక్ యూ.